రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు ఎవరైతే కత్తెర గుర్తుపైన పోటీ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ అందరి ప్రజలందరి ఆశీస్సులతో గెలవాలని మనసారా కోరుకుంటా ఉన్నా. మీరందరూ కూడా కత్తెర గుర్తును బీసీ నినాదాన్ని బలంగా చాటుతారని చెప్పి కోరుకుంటా ఉన్నా. సో ఎందుకు కత్తెర గుర్తు కోటేయాలి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయకూడదు, ఎందుకు కాంగ్రెస్ కోటేయకూడదు, ఎందుకు బీజేపీ కోటేయకూడదు? సో ఇక్కడ క్లియర్గా నోటి మాటలు వద్దు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఆయన తొండలు ఇడుస్తూ అంటాడు, ఈయననేమో కోస్తా అంటాడు, ఈయన దంచుకుంటా అంటాడు. ఇది ఎన్నికల ప్రచారం వాళ్ళదేమో ఎన్నికల ప్రచారం. ఇంకా ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఈయన తిట్టా, ఈయన ఆయన తిట్టా, వీళ్ళిద్దరు తిట్టుకోను. ఎన్నికల ప్రచారం ఇదెందుకు అవుతుంది? ఎన్నికల ప్రచారంలో లెక్కలు మాట్లాడాలి, ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి మాట్లాడాలి, ఎన్నికల ప్రచారంలో లోపాలు మాట్లాడాలి, ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి గుణగణాల మీద మాట్లాడాలి. ఇవి ఏవి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ ఆయన రేవంత్ రెడ్డి గారు మిర్యాలకు కూడా కాడికి పోయి అదే బిత్తర్ గత్తర్ లాంగ్వేజ్, అది చెత్త పరమ చెత్త మాటలు ఒక ముఖ్యమంత్రిగా. ఇదావా ఇది ఎన్నికల ప్రచారమా? అంటే ఏం చేయాలి మేము? బీఆర్ఎస్ వాళ్ళ మీద రెచ్చిపోయి వాళ్ళకు ఓటేయకుండా మీకు ఓటేయాలి. మీకెందుకు ఓటేయాలి? మరి ఏం చెప్పగలుగుతావు ఓటేయాలంటే? తెలంగాణ రాశి మీద పడి దోసుకుంటున్న నీకు ఓటేయాలా? ఇదివరకే రాశిని ఖతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. దేనికి ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి మేము మీకు? లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా ఇది లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడు నేను లెక్కలు మాట్లాడతా. ఈ దొంగల ముఠా పార్టీలకు, ఈ దోపిడీ వర్గాల పార్టీలకు ఎందుకు ఓటేయొద్దు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎందుకు ఓటేయాలనేది మీకు క్లారిటీగా చెప్తా. దయచేసి ఈ లెక్కలు అందరికి చేరేలాగా చూడండి. కొన్ని లెక్కల వివరాలు చెప్తా. ఇది నేను మొన్న చెప్పినా కదా, ఇదేంటంటే మన విద్యార్థులు ఉన్నారు కదా, హై స్కూళ్ళలో చదువుకునేటువంటి అమ్మాయిలు, అంటే యుక్త వయసుకు వచ్చినటువంటి అమ్మాయిలు, వాళ్ళకు నెలసరి సమస్యలు ఉంటాయి. ఆ స్థాయిలో ఉండేటువంటి పిల్లలకు శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేసినాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నుంచి అధికారాన్ని లాక్కున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన సర్కార్ బళ్ళల్లో చదువుతున్నటువంటి మన ఆడబిడ్డలు ఉన్నారు కదా, మన కూతుర్లు, వాళ్లకు అందించాల్సినటువంటి శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి కదా, ఈ శానిటరీ ప్యాడ్లను, ఈ డబ్బులను ఏం చేసిరో వీళ్ళు ఒక్కసారి చెప్తా. మీరు ఓటేసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. వాడిచ్చే 500-1000 రూపాయల కంటే నీ బిడ్డ బాత్రూము కట్టిరా లేదా స్కూల్లో, నీ బిడ్డకు రావాల్సినటువంటి ఒక కనీస భద్రతాపరమైనటువంటి కిట్టు అందిందా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ నీ బిడ్డ భవిష్యత్తు కావాలా, ఇక్కడ 500 రూపాయల నోటు కావాలా? ఒక్కసారి చూసుకుందాం. ఇది 2023-24 సంవత్సరంలో శానిటరీ ప్యాడ్లు, హైజీనిక్ కిట్స్ కోసం కేటాయించిన బడ్జెట్ మరియు ఖర్చు వివరాలు స్పష్టంగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరాల్లో ఈ నిధులు సాధారణంగా అడోలసెంట్ గర్ల్స్ శీర్షిక కింద ఉన్నాయి. ఇక్కడ 2023-24 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏది 2023-24 సంవత్సరంలో 23 డిసెంబర్లో ఆయన వచ్చిండు. అప్పుడు బడ్జెట్ పెట్టింది, కొనసాగించారు. పాఠశాల విద్యలో 23 కోట్ల రూపాయలు కేటాయించి వీటిని పూర్తిగా వాడిరు. ఇది ఒక్క సంవత్సరం. ఇక ఆ తర్వాత 2019-2020లో కేసీఆర్ మన ఆడబిడ్డలకు శానిటరీ కిట్ల కోసం, శానిటరీ ప్యాడ్ల కోసం 44 కోట్లు కేటాయించి అందులో 40 కోట్ల రూపాయలు తిన్నాడు. 89% మన ఆడబిడ్డల ఆరోగ్యం, ఏది స్కూళ్ళల్లో ఉండేటువంటి పిల్లల శానిటరీ ప్యాడ్లకు 44 కోట్లు కేటాయించి 40 కోట్లు మింగిండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, వీళ్ళందరూ కలిసి ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల కిట్లు తిన్నారు. వీళ్ళు కిట్ల పైసలు తిన్నారు. వీళ్ళు 44 కోట్లు కేటాయించి 4 కోట్లు ఖర్చు పెట్టి 40,20,00,000 రూపాయల సొమ్మును మన ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారు. ఇది నా లెక్క కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్. ఇది కాగ్ చెప్పిన మాట. ఇది ఎక్కడన్నా పసిబిల్లలు, మన బిడ్డలు చదువుకునేటువంటి స్కూళ్ళల్లో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం శానిటరీ కిట్స్ ఇస్తే ఆ పైసలు తింటారా ఎవడన్నా?
ఈ లైవ్ చూస్తున్నటువంటి పెద్దలను నేను అడుగుతా ఉన్నా, సోదరులను నేను అడుగుతా ఉన్నా, అక్కడ ఉండేది మన బిడ్డే కదా, అక్కడ ఉండేది మన చెల్లెనో మన బిడ్డనో మన సోదరే కదా. మీరు చెప్పండి అన్న, మీరు కామెంట్లో చెప్పండి, మాట్లాడండి మీరు కూడా. చూడండి బాయ్ సాబ్, ఒక్కసారి మీరు కామెంట్లో మాట్లాడండి. మన ఆడబిడ్డల కోసం, సర్కారు బళ్ళల్లో చదువుతున్న మన బీసీ ఆడబిడ్డల కోసం, మన ఎస్సీ ఎస్టీ ఆడబిడ్డల కోసం కేటాయించినటువంటి శానిటరీ ప్యాడ్ల బడ్జెట్ను 44 కోట్లు కేటాయిస్తే 40 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నది. మాట్లాడండి బాయ్ సాబ్, మీరు మాట్లాడకపోతే ఎట్లా? మీరు మాట్లాడండి. ఏమనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. మీరైతే ఆడ మన బిడ్డనే ఉందనుకుందాం, ఆడ మన చెల్లెనే ఉంది, ఏం చెప్తారో చెప్పండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నది. ఆ శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నప్పుడు కవిత వాళ్ళ నాయన దగ్గరనే ఉన్నది. ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల డబ్బులు తింటారా నానా అని చెప్పి ఒక్క మాట కూడా అనలే. ఈ సర్కార్ బళ్ళలో చదివేటువంటి మన వర్గాల బిడ్డలకు ఇది షేమ్ కాదా? దీనికోసం ఓటేయాలనా? మన బిడ్డల శానిటరీ ప్యాడ్లు తిన్నటువంటి దొంగలకు బీఆర్ఎస్ పార్టీకి దానికోసం ఓటేయమంటురా? దేనికోసం ఓటేయాలి? మీరు చెప్పండి అన్న. ఇది బీఆర్ఎస్ పార్టీ కథ. రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు. ఈ 2025-26 బడ్జెట్లో కూడా అలా పిల్లల పైసలు తిన్నాడు రేవంత్ రెడ్డి. ఈయనేం తక్కువ కాదు. వాళ్ళు తిన్నటువంటి చూడరు బాయ్ సాబ్, ఇక్కడ చూడండి, 2019-20లో 40 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నాడు కదా కేసీఆర్. 2018-19లో 75 కోట్లు కేటాయించి మళ్ళా 40 కోట్లు తిన్నాడు. ఆడబిడ్డల అంటుముట్టు పైసలు కేసీఆర్ మీ కుటుంబం తిన్నది, మా ఆడబిడ్డలది. ఇక్కడ 2020-21లో గిరిజన సంక్షేమ శాఖ గిరిజన ఆడబిడ్డలది, మన లంబాడి, మన ఆదివాసీ, మన ఎరుకల, మన గిరిజన బిడ్డలు ఉన్నారు కదా, ఆ ఆడబిడ్డల కోసం, వాళ్ళ శానిటరీ ప్యాడ్ల కోసం 9 కోట్ల రూపాయలు కేటాయిస్తే అందులో 5 కోట్లు తిన్నది కేసీఆర్ కుటుంబం. 5 కోట్లు. ఇక్కడ ఎస్సీ, మన షెడ్యూల్ కాస్ట్ పిల్లలకు సంబంధించి సాంఘిక సంక్షేమం కింద 15 కోట్ల రూపాయలు శానిటరీ ప్యాడ్స్ కోసం ఇస్తే అందులో 8,50,00,000 రూపాయలు మింగిరు. ఇది కేసీఆర్ ఫ్యామిలీ. ఇవి లెక్కలు. ఇక్కడ 2023-24లో పూర్తిగా వినియోగించినప్పటికీ మొదటి బడ్జెట్లో 11.5 కోట్లు కేటాయించగా అవసరాల రీత్యా అదనపు నిధులు కలిపి మొత్తం 23 కోట్లను ప్రభుత్వం పూర్తిగా ఖర్చు చేసింది. ఇది సానుకూల పరిణామం అని ఒక మాట. 2019-20లో ఈ ఏడాది పాఠశాల విద్య కింద బాలికల కోసం కేటాయించిన 44 కోట్లలో ప్రభుత్వం కేవలం 4 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 40 కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా వెనక్కి లాక్కుంది. 2018-19లో అంతే, అంటే 2023 శానిటరీ ప్యాడ్ల పంపిణీ కేటాయించిన నిధులను ప్రభుత్వం ఆ ఒక్క ఏడాది, ఈయన సగం ఆయన సగం పరిపాలించగా ఆ ఒక్క ఏడాది సమర్థవంతంగా, ఇక మిగతా సంవత్సరం అంతా శానిటరీ ప్యాడ్లను మన ఆడబిడ్డల పైసల్ని తిన్నారు వీళ్ళు. దీనికోసం ఓటేయాలన్నా? ఓటేసేటప్పుడు మా ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల సొమ్ము తిన్నటువంటి కారు గుర్తు ఓటేస్తావా? బాగా తిన్నారాయా, మా పిల్లలు ఆగమైనా పర్వాలేదని ఓటేస్తారా? దేనికోసం ఓటేస్తారని ఒకసారి ఆలోచన చేయండి. ఇదొక్కటే కాదు, ఇవి నా లెక్కలు కాదు. దీనిపైన ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. ఎవడన్నా వస్తాడా
తెలంగాణ జాతిపిత అని చెప్తా ఉన్నారు కదా, జాతిపిత తినే తిండేనా ఇది? జాతిపిత ఎవరి సొమ్ము ఎక్కడ తింటుండు, ఏ ఆడబిడ్డల సొమ్ము తింటుండో చూస్తురా? జాతిపిత తిన్న సొమ్ము ఇది. ఇందులో కేసీఆర్కు వాటా ఉంది, కేటీఆర్కు వాటా ఉంది, హరీష్ రావుకు వాటా ఉంది, కవితకు వాటా ఉంది. ఇందులో వీళ్ళందరూ వాటాలు పంచుకురు ఇందులో. ఇదొకటి. ఇంకా బీడీ కార్మికులకు సంబంధించి, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. బీడీ కార్మికులు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళకు సర్కారు పెన్షన్లు ఇస్తుందని చెప్పారు. ఎంతమంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు? చాలామంది బీడీ కార్మికులు దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. లెక్కలు 2017-18లో 430 కోట్ల రూపాయలు బీడీ కార్మికుల కోసం పెన్షన్ల కోసం కేటాయించి 45 కోట్లు మిగిల్చారు. 2019-20లో 803 కోట్లు కేటాయించి 84 కోట్లు మిగిల్చారు. 2019-20లోనే ఎస్సీ బీడీ కార్మికులకు 96 కోట్లు కేటాయించి 18 కోట్లు మిగిల్చారు. వీళ్ళు బీడీ కార్మికులారా, మీకోసం డబ్బు కేటాయించి ఆ డబ్బును దొంగతనంగా ఇంకో దానికి మళ్లించినటువంటి కేసీఆర్కు కారు గుర్తు కొట్టేయడం అంటే ఏందన్నట్టు? మీకు తెలుసా ఈ లెక్కలన్నీ? చెప్పిండా ఎవడన్నా? కాంగ్రెస్ వాడు వచ్చి చెప్పిండా, బీఆర్ఎస్ వాడు వచ్చి చెప్పిండా, బీజేపీ వాడు వచ్చి చెప్పిండా? ఎందుకంటే ఈ ముగ్గురు ఒకటే ముఠ. గీ పైసలు గివ్వా ఇట్లా మిగిలిపోయినాయి బీడీ కార్మికులకు. అది ఇక ఇంకొకటి, ఇది వదిలిపెట్టండి భాయ్ సాబ్. మైనారిటీ సోదరులారా, మైనారిటీ సోదరులకు సారీ మీ లెక్కలు కూడా చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మా బీసీలలో 10% పైగా ఉన్న మైనారిటీ సోదరులారా, ఓసీలలో 2% ఉన్నటువంటి మైనారిటీ సోదరులారా, దాదాపు 12% ఉన్నారు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కావడం కోసం మీకు 12% రిజర్వేషన్ అమలు కర్కే బతావుంగా అని చెప్పిండా? మోసం చేసిండు కదా. దాని తర్వాత ఈ మైనారిటీల సంక్షేమం కోసం ముస్లింలు, తర్వాత క్రిస్టియన్లు, ఇతర కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, మతాలు ఏవైతే ఉన్నాయో, ఆ మైనారిటీల సంక్షేమం కోసం ఏం చేసింది కేసీఆర్? ఏం చేసిండు? కాంగ్రెస్ ఏం చేసింది? ఈ దొంగలు అందరు కలిసి ఏం చేశారో ఒకసారి చూద్దాం. 2014-15లో మైనారిటీలకు 1050 కోట్ల రూపాయల బడ్జెట్ అని పెట్టిండు కేసీఆర్. 1050 కోట్ల 96 లక్షల రూపాయల బడ్జెట్ అని పెట్టి అందులో ఎన్ని మిగిల్చుకుండు ఎరికేనా? 726 కోట్ల రూపాయలు మిగిల్చుకుండు. 726 కోట్ల రూపాయలు మిగిల్చుకోవడం అంటే మింగిరు. ఇంకా అది వేరే రూపంలో కాంట్రాక్ట్కి పోయి అక్కడి నుంచి కమిషన్ల రూపంలో వస్తుంది. 726. నేను అడుగుతా ఉన్నా ముస్లిం సోదరులారా, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఏడాదిలోనే మీ సొమ్ము 726 కోట్లు మింగిండు కేసీఆర్, 69% నిధులు. 2015-16లో 1104 కోట్లు కేటాయించారు మీకు బడ్జెట్లో. మనకు 1104 కోట్లు మన మైనారిటీల కోసం కేటాయించి అందులో 556 కోట్ల రూపాయలు మిగిల్చుక తిన్నారు. 556 కోట్లు. ఇక్కడ 2017-18లో 1352 కోట్లు చూసుకోరి. 1352 కోట్లు కేటాయించగానే పాపం మన ఎంఐఎం అధ్యక్షుడు ఇట్లా సప్పట్లు కొడతాడు, ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాడని. కానీ 1352 కోట్ల రూపాయలు నడుచుకుంటా కేసీఆర్ బడ్జెట్ ఏది సచివాలయం నుంచి నడుచుకుంటా 1300 కోట్లు మన మైనారిటీల ఇండ్ల కాడికి వచ్చేసరికి 370 కోట్లే అయినాయి. 1300 కోట్లు. ఈ 982 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 370 కోట్ల రూపాయలు ఖతం గాయబ్. 2018-19లో 2000 కోట్ల రూపాయలు పెడుతున్నామని పెట్టి 830 కోట్ల రూపాయలు గాయబ్ చేసిరు మైనారిటీ సోదరులారా. మీ సొమ్ము మీదే, అది మీ హక్కు, మీ వాటా. 2019-20లో 2183 కోట్లు పెడుతున్నామని 858 కోట్ల రూపాయలు మిగిల్చుకొని తిన్నారు. 2023-24లో 2335 కోట్ల రూపాయలు మీకు ఇస్తున్నామని చెప్పి 542 కోట్ల రూపాయలు మీ సొమ్ము తిన్నారు ఈ రెడ్లు దొరలు. మైనారిటీ సోదరులారా అడగండి, మీ ఇంటికి వస్తాడుగా బీఆర్ఎస్ వాడు వచ్చి మన కోటేయమని చెప్తాడుగా, చూపి ఈ కాగితం ఎటుపోయింది మా సొమ్ము అని అడుగు.
మా సొమ్ము ఎక్కడ పోయిందని నిలది నీ గలమకాడికి వస్తాడుగా ఓటు కోసం. మా సొమ్ము ఎక్కడ పోయింది అని నిలది. మీ సొమ్ము మేము ఖర్చు పెట్టినాం, మీకు ఇల్లు కట్టించినాం, మన్ను చేసినాం, మశానం చేసినామని చెప్తారు. లెక్కలు చెప్పాలకు ఇవి కాగ్ లెక్కలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చేసినటువంటి లెక్కలు. వీళ్ళు తప్పు చేసిరని బయటపడ్డ లెక్కలు ఇవన్నీ. 10 సంవత్సరాల లెక్కలన్నింటినీ వాళ్ళకు చూపెట్టి దేనికోసం ఓటేయాలని అడుగురి. వాని ముఖం ఉంటే అడుగుర్రాడ. మరి ఏం అడుగుతారు? ఇంటికి రాగానే పైసలు ఇస్తావని అడుగుతారా? కాదు కదా. నా పైసలు ఎక్కడ పోయినాయి అని అడగాలి, నా బిడ్డ పైసలు ఎక్కడ పోయినాయి అని అడగాలి, నా కొడుకు భవిష్యత్తులో ఎటుపోయిందని ఎప్పుడైనా అడగాలి, మా నిరుద్యోగ ముస్లిం సోదరులకు రావాల్సిన లోన్ల డబ్బులు ఎటుపోయినాయి అని అడగాలి కదా. నేను అడుగుతా ఉన్నా ముస్లిం సోదరులారా, ఇది మీ సొమ్ము కదా, మిగిలిపోయిన సొమ్ము, ఎటుపోయింది డబ్బంతా? పెట్టిన బడ్జెట్ ఎటుపోయింది డబ్బులు? ఇది అడగండి. 2014-15లో 69% నిధులు మింగిరు. ముస్లింల సొమ్ము తిన్నారయ్యా వీళ్ళు. మన మైనారిటీ బిడ్డల సొమ్ము తిన్నారు, మన క్రిస్టియన్ల సొమ్ము తిన్నారు. వీళ్ళంతా ఈ రెడ్లు రావులు వీళ్ళంతా కూడా మనమేమో మతాలని కీసులాడుకుంటా ఉన్నాం, వాళ్ళు నిధులని కొట్లాడుకొని పంచుకుంటా ఉన్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా? రేవంత్ రెడ్డి కూడా పెట్టిండు కదా, ఎంత ఖర్చు చేసినా మొన్న చూసిరు కదా బీసీలకు సంబంధించిన లెక్క. ఈయన కేసీఆర్ ఏమో ఇట్లా 60% దోపిడీ చేస్తే రేవంత్ రెడ్డి 80% దోపిడీ చేస్తా ఉన్నాడు. 80%. ఈ దోపిడీని ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ నాయకులు, బీజేపీలో ఉన్న అగ్రవర్ణాలు. అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోటేయమని చెప్తా ఉన్నా. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన జీవితాల కోసం ఓటేయమని చెప్తా ఉన్నా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఈ లెక్కలు నేను చేసిన లెక్కలు కాదు ఇవి, ఈ నా లెక్కనే కాదు ఇది, వాళ్ళు చేసినటువంటి భాగవతమే మీ ముంగట పెడతా ఉన్నా. ఇంకా అదే కాదు, వికలాంగులు సోదరులారా, వికలాంగ సోదరులారా, ఎస్, ఈ ప్రపంచం మీద ఎవరికైనా 100% సేవ చేయాల్సి వస్తే ప్రభుత్వాలు వికలాంగులకు చేయాలి. ఎందుకు చేయాలంటే వాళ్ళు ఇంకో పని చేసుకోలేరు, వాళ్ళ అంగవైకల్యం కానీ ఇతర డిజబిలిటీస్ వల్ల వాళ్ళు ఒక స్పెషల్గా వాళ్ళు మనకు దేవుళ్ళలాగా ట్రీట్ చేసుకోవాలి, వాళ్ళకి సేవ చేసుకోవాలి. ప్రభుత్వం ఏది ఉన్నా సరే దేవుళ్ళతో సమానం. అటువంటి వాళ్లకు కేసీఆర్ చేసిన మోసం 2015-16లో వికలాంగుల గురుకుల పాఠశాలలు పెడతామని చెప్పి 5 కోట్ల రూపాయలు కేటాయించి 1,25,00,000 రూపాయలు మింగిరు. వికలాంగుల సంస్థ పీడబ్ల్యూడీ యాక్ట్ అమలు కోసం 10 కోట్లు ఖర్చు పెడతామని అందులో 5,18,00,000 మింగిరు. వికలాంగులకు చెప్తా ఉన్నా. వికలాంగుల గురుకుల పాఠశాల కోసం 7 కోట్లు అని చెప్పి ఈడ 2 కోట్లు అదనంగా ఖర్చు చేసిరు. ఇక వికలాంగుల కార్పొరేషన్కు అదనంగా ఖర్చు చేసిరు. వికలాంగుల చట్టం అమలు కోసం 2018-19లో 11 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయకుండా అన్ని మింగిరు. వికలాంగు సోదరులారా, ఆర్థిక పునరావాసం కల్పిస్తాం, ఎవరికి? వికలాంగులకు ఆర్థిక పునరావాసం కల్పిస్తామని 3 కోట్ల రూపాయలు కేటాయించి 1,65,00,000 మింగిరు. వికలాంగులకు పెళ్లి కానుకలు ఇస్తాం, వికలాంగులు పెళ్లి చేసుకుంటే కానుకలు ఇస్తుంది ప్రభుత్వం అని 3 కోట్ల రూపాయలు కేటాయించి 1,92,00,000 రూపాయలు మింగిరు. వికలాంగుల సొమ్ము నడవరానోళ్ళది, లేవలేనోళ్ళది, కన్ను లేనోళ్ళది, గుడ్డోళ్ళది, గూనెోళ్ళ సొమ్ము తిన్నారయా కేసీఆర్ కుటుంబము. ఇక పెళ్లి కానుకలు ఇస్తామని చెప్పి అక్కడక్కడ పెట్టినాయి. ఇగో ఆర్థిక పునరావాసం అని చెప్పి ఇంట్లో 83 లక్షలు తిన్నారు. వికలాంగుల కార్పొరేషన్ అని పెట్టిరు, వికలాంగుల కార్పొరేషన్ అని పెట్టి 2023-24లో 10 కోట్ల రూపాయలు దానికి కేటాయించి 10 కోట్లకు 10 కోట్లు మింగిరు. 10 కోట్లకు 10 కోట్లు. ఇందులో రేవంత్ రెడ్డి వాటా, కేసీఆర్ వాటా ఇద్దరుతుంది. ఇందులో కృత్రిమ అవయవాల కోసం కాలు పోయిన వాళ్ళకు కృత్రిమంగా కాలు చేయిస్తారు, చెయ్యి పోయిన వాళ్ళకి చెయ్యి ఇస్తారు కదా, ఆ అవయవాల కోసం 10 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 3,52,00,000 రూపాయలు మింగిరిలా. ఎవరి సొమ్ము ఎవరు తింటుండు? ఎవరు చెప్పాలి ఈ లెక్కలన్నీ? మనం ఏదో 1000 రూపాయలకు 500 రూపాయల కాశపడి ఓట్లేస్తా ఉన్నాం కదా, వాళ్ళకి ఎవరు చెప్పాలి ఇదంతా? ఎన్నడు చేరాలి వాళ్ళ దగ్గరికి సమాచారం అంతా? ఇగో ఆర్థిక పునరావాసం కల్పిస్తామని 2023-24లో అందులో 2,10,00,000 1 లక్ష మింగిరు.
పెళ్లి కానుకలు ఇస్తామని 1,26,00,000 మింగిరు. ఇవి కదా. వికలాంగుల సొమ్మును కూడా ఇడిచిపెట్టలే, శానిటరీ ప్యాడ్లు ఇడిచిపెట్టలే, మైనారిటీల సొమ్ము ఇడిచిపెట్టలే, వికలాంగుల సొమ్ము కూడా వదిలిపెట్టలే వీళ్ళు. గమ్మతి విషయం ఏంటంటే దేవుళ్ళ సొమ్ము కూడా తిన్నారా కేసీఆర్ కుటుంబం. దేవుళ్ళ సొమ్మును కూడా అవి ఉన్నాయి నా దగ్గర లెక్కలు చెప్తా మీకు. ఇక ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీకు ఇల్లు వస్తుందని చెప్తా ఉన్నారు కదా. ఇల్లు లేదు, లొటపీస్ లేదు, ఏమీ రాదు. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండో కాంగ్రెస్ గదే చేస్తూ ఉంది. ఇక్కడ ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇగో ఈ రకంగా 1,054 కోట్ల రూపాయలు రెవెన్యూలుగా చూపెట్టి అందులో 356 కోట్లు ఖర్చు పెట్టి 679 కోట్లు మిగిల్చారు. ఇండ్లు కట్టించేటోడు ఇగో గిట్లనే మిగిల్స్తారా పైసలు? గిట్లనే మింగుతారా? మీకు ఇండ్లు రావు, లొటపీస్ రావు. వీళ్ళంతా మోసం. ఇప్పుడు చేసేది వీళ్ళంతా మోసం. మనకు పేరుకే మీ ఓట్ల కోసం ఇండ్లు ఇస్తామంటారు, మీకు పెన్షన్లు ఇస్తామంటారు, మీకు బడి కట్టిస్తామంటారు, మీకు గుడి కట్టిస్తామంటారు, మీకు అన్ని చేస్తామంటారు. గుర్తుపెట్టుకో, 78 ఏళ్ల నుంచి ఇవే దొంగ మాటలు విని మనం మోసపోతున్నాం. 78 ఏళ్ల నుంచి. ఈ లెక్కలు చూసిన తర్వాత మీరు ఎటు ఓటేయాలనుకుంటారో మీ ఇష్టం అన్న. నీ బిడ్డ శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నటువంటి దొంగలకు ఓటేయడం అంటే నీ బిడ్డ జీవితాన్ని పనంగా పెట్టినట్లు లెక్క. వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బును దారి మళ్లించి ప్రాజెక్టులలోకి మలిచి ఆ ప్రాజెక్టుల ద్వారా కమిషన్లు కొట్టి తిన్న కేసీఆర్ కుటుంబానికి కారు గుర్తు ఓటేయడం అంటే వికలాంగ సోదరులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఏది రేవంత్ రెడ్డి లెక్కలు కూడా వేరే ఉన్నాయి, ఇంకా ఆడిట్ అవుతా ఉన్నాయి. అవి రాగానే మొన్న నేను అసెంబ్లీలో మాట్లాడింది ఉంది కదా, అసెంబ్లీలో మాట్లాడింది ఉంటుంది. బీసీల లెక్కలు రేవంత్ రెడ్డి చేసిన లెక్కల్ని కూడా మీరు చూడాలి. ఇగో ఇవి ఇల్లు కట్టిస్తామని మీకు ఇల్లు కట్టిస్తామని ఇక్కడ లెక్కలు పెడతారు. మీకు ఇల్లు లేవు, లొటపీస్ లేవని చెప్పి ఏ ఏడాది కాడాది ఎలగొడతారు అన్నట్టు. 78 ఏళ్ళ నుంచి ఇదే మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మనల్ని మిగిలిస్తారని చెప్పి చెప్పడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. మీకు ఇండ్లు రావు, మీకు పెన్షన్లు రావు, ఏమీ రావు. మీకు ఎప్పుడు వస్తాయి తెలుసా? ఈ దొంగలను ఓట్ల ద్వారా ఎదిరించినప్పుడు వస్తాయి, ఈ దొంగలను ఓట్లతో బెదిరించినప్పుడు వస్తాయి. దానికోసం చెప్తా ఉన్నా, దండం పెట్టి చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ బిడ్డల భవిష్యత్ కోసం వచ్చింది, మన జీవితాలు మార్చడం కోసం వచ్చింది. దొంగల ముఠాను ప్రజాక్షేత్రంలో శిక్షించడానికి వచ్చింది. వీళ్ళు తిన్న కోట్లాది రూపాయల డబ్బును కక్కించి పేద వర్గాలకు పంచడానికి వచ్చింది ఈ పార్టీ. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు ఓటేయండి. నికార్స్గా బీసీల కోసం కొట్లాడుతుంది, నికార్స్గా మైనారిటీల కోసం కొట్లాడుతుంది, నికార్స్గా ఎస్సీ ఎస్టీ వర్గాల సొమ్ము తిన్నటువంటి గద్దలతోని కొట్లాడుతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నేను మాట్లాడిన శాసన మండలిలో ఒకసారి చూడండి. 2014 నుంచి 20 వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక 7 ఏళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ 29,094 కోట్ల 3 లక్షలు కేటాయించారు సార్. దీంట్లో ఖర్చు చేసింది 14,245 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు సార్. మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది, మా కుమ్మరోళ్ళది, మా మాలోళ్ళది, మా మంగళోళ్ళది, మా శాఖలోళ్ళది, మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది. 14,800 కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము. మా కుండలు చేసే కుమ్మరోళ్ళని చూడండి సార్, మా పేద వర్గాలను చూడండి సార్. మా పేద వర్గాల 51% సార్ 2014 నుంచి 2021 వరకు 51% నిధులను, ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్. మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్. సార్ ఒక కంక్లూజన్ చేస్తా సార్. ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్, మరి మేము బీసీలం సార్. ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో 56.33% మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్. ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ 2014-15లో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి గౌరవ మంత్రి గారు వినాలే ప్లీజ్ సార్, మంత్రి గారు సార్ ఇవాళ దయచేసి సార్ మాది సార్ పేదవారు 50% ప్రజల అంశం సార్. మంత్రి గారు 2014-15లో 157 రూపాయలు సార్, ఒక్క రోజుకు 157 రూపాయలు బీసీలం జమ చేసినాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్లో. కానీ 2014-15లో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ₹1 సార్, ఒక రోజుకి
₹1.5 యాదగిరిగుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపోడు కూడా తీసుకోడు సార్ ఈ సొమ్ము గది ఖర్చు పెట్టింది సార్. అలాగే సార్ 2015-16లో ₹181 చొప్పున రోజుకు 181 పన్నులు ఇతరత్రాల రూపంలో బీసీలము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తా ఉన్నాం సార్. కంక్లూడ్ చేస్తున్నాం సార్. క్వశ్చన్ అవర్ సార్. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ నేను మాట్లాడుకోవడానికి. సార్ 2015-16లో సార్ 2015-16లో ₹181 చొప్పున ఒక్కొక్క బీసీలం ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే సార్ మా బీసీలకు ₹1.49 ఇచ్చింది సార్. అంటే ఇట్లా చూస్తే సార్ ₹4, ₹2 ఒక్కొక్క రోజుకు ₹3 మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది 234, 204, 272, 181. సార్ నేను ఒకటి అడుగుతా సార్, మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసలమా మేమంతా? నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు 56.33% ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్? ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు 9,000 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్. అలాగే సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయేది సార్. ఇవాళ ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారనుకుంటున్నాను. నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి, మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా బీసీ సప్లాన్ అమలు చేస్తారా చెయ్యారా? 2 ఏళ్ల కాలం గడిచిపోయింది.